యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నార్మల్ గా ఒక సినిమాలో ఒక సైడ్ నాకు రోల్ చేస్తే నార్మల్ గా ఎంత ఇస్తారన్న? నేనున్న పొజిషన్కి డిపెండ్స్ ఆన్ మూవీ. అరే నేను రెమ్యునరేషన్ విషయంలో ఏ రోజు అడగలే నాకు ఇంతే కావాలి. అది నేను అలన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. మనకు కావాల్సింది సినిమా. వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడా అనే విషయం పక్క పెట్టు. నీకు వర్క్ కావాలి. ఈ వర్క్ వల్ల 4 పరిచయం అవుతారు. ఆ 4 రేపు పొద్దున్న నీకు పనికొస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పనికొచ్చేవాడే, చెడ్డోడైనా మంచోడైనా. ఆ 4లో ఎవడో ఒకటి నీకు పనికొస్తాడా, 4 పరిచయం అవుతారు నీకు. వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడా అనే విషయం పక్క పెడితే నీకు పని కావాలి కాబట్టి వాడు ఎంత ఇచ్చినా వెళ్ళిపో. డేట్ ఖాళీ ఉంటే 10 వచ్చే చోట 5 కోసం ఈ 10ని మానుకోమని చెప్పట్లే. 5 ఇచ్చినా వెళ్ళిపోయి చేసుకోవాలి. అది నేను నేర్చుకున్నది. ఇక్కడ వచ్చిన తలగానే పోయింది తెలుసా. 5కి 10కి కూడా చేస్తాను అని చెప్తే నేను 3కే చేస్తా అని చెప్పి ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకు అంటే నాకు 5 ఇవ్వడం అని. ఇది ఎవరు చెప్తారు? ఇందాక నేను చెప్పా కదా, కో డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ టీమ్ ఆఫ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఉండొచ్చు ట్రాన్సాక్షన్, తప్పులేదు, నేను ఏమంటే తప్పు పట్టలేదు. సో వాళ్ళు చెప్పడం వల్ల చంటి గారికి 3 5 ఎందుకండి, చంటి గారికి 10 ఎందుకండి, మనోడు 7:30కి వస్తా అంటున్నాడు కదా. అందుకేనా అన్న సీనియర్ కమేడియన్లు తక్కువైపోయి జబర్దస్త్ కమేడియన్స్ రావడానికి రీజన్ అదేనా? నువ్వు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసారా. గోడకి మేక్ కొట్టేటప్పుడు సుత్తితో కొట్టావా రాయితో కొట్టావా అన్నట్టుంది. ఎటు కొడితే మేకు దిగుతుందా లేదా, ఇది కాన్సెప్ట్. ప్రొడ్యూసర్ వైజ్గా ఆలోచిస్తే నాకెంత బడ్జెట్లో తక్కువ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. డైరెక్టర్ వైజ్గా ఆలోచిస్తే ఈ క్యారెక్టర్ పలానోడు చేస్తే బాగుండు అని ఆలోచిస్తాడు. కానీ కింద ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఉంటాడు చూసావా, వాడికి ఎంత తక్కువలో ఆర్టిస్ట్ వస్తే బాగుండని ఆలోచిస్తాడు. ఈ ముగ్గురులో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? ఎట్ లాస్ట్ దిగేది సినిమా. సినిమా ఆడియన్స్కి థియేటర్లో అయితే రాయరు కదా, పలానా ఆర్టిస్ట్కి పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ పలానా ఆర్టిస్ట్ చేస్తున్నాడని కింద స్టేట్మెంట్ వెళ్తే జనాలు కూర్చొని చదువుతారా? అయ్యయ్యో సునీల్ గారు ఇంత తీసుకుంటున్నారని గెటప్ సీన్ పెట్టారంట, గెటప్ సీన్ ఇంత తీసుకుంటున్నారని ఆదిని పెట్టారంట, ఈ 2 రోజులే ఆది అంట అని ఈ క్యారెక్టర్ కోసం స్టేట్మెంట్ రాయలేరుగా. అలా మళ్ళీ నేను సీనుని సునీల్ అని ఆది గారిని సీన్ అన్నని వీళ్ళని ఏమన్నా అన్నారు అనుకుంటున్నారు. నా ఉద్దేశాలు అది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నేను ఒకవేళ మీకు కరెక్ట్ ఏంటి సారీ, ఎందుకన్నా ఇవ్వలే వద్దురా. సీను ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ అన్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు అట్టవచ్చు. ఆది గారి ఫ్యాన్స్ ఉండొచ్చు, మళ్ళీ కమెడియన్ ఆది గారి ఫ్యాన్స్. వాడు ఎక్కడో కాపు కాసి నన్ను కొట్టడానికి రెడీగా ఉండొచ్చు, చెప్పలేం. ఎవ్వడు అరే నాన్న వద్దుపా ప్రశాంతంగా ఉన్నా నన్ను ఉండనండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడిన మాటలు కూడా తప్పు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు ఆ పంచాయతీ ఉంది కాబట్టి, సో స్క్రీన్ మీద పలానా ఆర్టిస్ట్తో జరుగుతోంది కదా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వరు కాబట్టి, సో ఈ ఆర్టిస్టులు ఎవరి ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని తప్పట్టడానికి లేదు, డైరెక్టర్ని తప్పట్టడానికి లేదు. డైరెక్టర్కి పాపం ఏ పేమెంట్కి ఏ ఆర్టిస్ట్ వస్తాడో డైరెక్టర్కి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్లనే చేపించుకోవాలి. కోఆర్డినేటర్ వచ్చి సార్ ఈ పలానా క్యారెక్టర్ మనోడు చేస్తాడు సార్ చింపేస్తాడంటే నచ్చేది తీసుకోవాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే కింద టీం వర్క్ కదా. పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అప్కమింగ్ డైరెక్టర్లు ఏదో 2-3 సినిమాలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లు తప్పదు, కింద కోడుకు అసిస్టెంట్ నీకు తెలియని ఏమున్నాయి ఇండస్ట్రీ పంచాయతీలు అంతే. అన్నా నా షో నా ఇష్టం హోస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా హోస్ట్ చేసావా? లేదు. ఎందుకు అది అయిపోయిందా? తెలీదు, ఇంతవరకు నేను క్వశ్చన్ చేయలేదు ఆ విషయంలో. నేను అది చెప్తా చూడు. దానిలో నీకు ఏమైనా అన్యాయం జరిగింది? భీమిలి కబడ్డీ జట్టు తర్వాత అవును ప్రేమ కావాలి, వీడి తేడా, SMS, ఈ 4 సినిమాలే నాకు గుర్తున్నాయిదా. ఓకే, భీమిలి కబడ్డీ జట్టు 4 సినిమాలు గుర్తున్నాయి. దాని తర్వాత చేసిన కొన్ని సినిమాల పేర్లు గుర్తులేవు నాకు, పెద్దగా పేరు వచ్చిన సినిమాలు కూడా కావు.
నా ఫస్ట్ సినిమా జల్లు, అది గుర్తుంటుంది ఎప్పటికీ. అయితే దాని తర్వాత నేను జనాల్లోకి ఎలా వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ మల్లెమాల. ఐ రెస్పెక్ట్ మల్లెమాల ఎనీ టైం. ఎందుకంటే చంటి అనేవాడు జనాల్లోకి తీసుకెళ్ళింది మల్లెమాల. చంటి అనేవాడిని యాంకర్ చేసింది మల్లెమాల. చంటి అనేవాడు బైక్ మించి కారుకి వచ్చి కారు నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇంటి నుంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ మల్లెమాల. చంటికి కోపం వచ్చి జబర్దస్త్ మానేసి మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చినా నో అని చెప్పు రా, ఎన్నిసార్లేరా అని నమ్మింది మల్లెమాల. మరి ఇప్పుడు లేదేంటనా చెప్తా. ఇవన్నిటికీ మల్లెమాల, ఐ థ్యాంక్స్ మల్లెమాల. కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల, కొన్ని అద్భుతమైన విషయాల వల్ల మరి వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు అది చెప్పడం వల్ల నన్ను వద్దన్నారు వాళ్ళు. సో నా షో నా ఇష్టం ఆపేసినప్పుడు కూడా నేను వెళ్ళి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆపేశారు అని అడగలేదు. నేను ఇందాక అదే చెప్పాను, ఇంతవరకు ఎవరిని ఏది అడగలేదు. నేను అడగను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మల్లెమాల. ఎందుకు ఆపేశారు అని అడిగితే, నేను కింద వాళ్ళని అడిగితే 100 రీజన్స్ చెప్పారు నాకు. నేను ప్రొడక్షన్లో అడగలే, కింద వాళ్ళని అడిగా, 100 రీజన్స్ చెప్పారు. దానిలో ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే సెట్లో నువ్వు పడుకుంటావంట కదా. ఓకే, నేనేమన్నానంటే అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కకు పెడితే, నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒకే యాంకర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి, రైట్, అరుస్తూనే ఉండాలి, మంచి హిట్ షో కూడా అరుస్తూనే ఉండాలి, కంటిన్యూ, ఎక్కడ బ్రేక్ ఉండదు వాళ్ళు. నేను గెలుకుతూనే ఉండాలి, నేను లేపుతూనే ఉండాలి, అల్లరి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు షోకి మధ్యలో, ఎపిసోడ్కి మధ్యలో ఓ 3 hours గ్యాప్ ఉంటుంది. ఈ 3 hours గ్యాప్లో నేను పడుకుంటానా, రోడ్డు మీదకి వెళ్ళి సొల్లేసుకుంటానా, తిరిగి బయటికి గాలి తిరిగి వస్తానా అనేది అనవసరం. నీ షోకున్నానా లేనా, రైట్, ఇది కదా ఇంపార్టెంట్. అలా కాదంట పడుకోకూడదంట, అంటే ఆరెస్ట్ కూడా ఉండకూడదు అనమాట. అదొక రీజన్ అన్నారు. నాకు అనిపించింది, అయ్యో పాపం నా నిద్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని. ఇప్పుడు మనం పొద్దున్నే ఒక టైంకి, వాళ్ళు ఒక టైంకి చెప్తారు, ఆ టైంకి మనం ఉంటాం. కాస్ట్యూమ్ వేసుకోవడానికి, అది రెడీ అవ్వడానికి, నాకు తెలిసి ఈ రోజుల్లో పెద్ద టాప్ మోస్ట్ యాంకర్లు అని చెప్పుకునే అందరూ 9:30 ఆన్ స్టేజ్ అనగా 9:30 మేకప్తో ఇట్లా కూర్చోవట్లేదు ఎప్పుడు, సిన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఒక 1/2 hour 1 hour అటు ఇటు అవుతుంది. నీకు తెలుసు ఆ విషయాలు. అవును, ఆబ్వియస్లీ ఎవరికైనా అదే టైం పడుతుందిగా, మేకప్ వేసుకోవాలి, అది పడుతుంది కదా. ఈ గ్యాప్ ఉంటుంది చూసావా, ఇది వాళ్ళకి ఇబ్బంది అంట. అది ఎవరి వల్ల, నా వల్ల, అది ఇబ్బంది అంట. ఇది సెకండ్ రీజన్. ఒకటి పడుకోవడం, ఇది గ్యాప్. మూడవది, నా షో నా ఇష్టంలో ఇప్పుడు రివీల్ చేస్తా నీకు, కింద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆడియన్స్ కూర్చుంటారు కదా, వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తారు. ఈ క్వశ్చన్స్ ఎవరు చెప్పాలి, రైటర్స్ చెప్పాలి. వాడు లేట్ చేస్తే నాదే తప్పు లేదు, వాడు నేర్చుకుంటాడు, ఒకడు నేర్చుకోడు. అందరికీ నేర్పించిన తర్వాత నన్ను పిలవాలి స్టేజ్ మీదకి. వాళ్ళు నేర్చుకోకపోవడం ఎందుకు జరిగింది అంటే, నేను 1 hour లేట్ అయినందుకు వాళ్ళు నేర్చుకోలేదంట. ఇది ఒక రీజన్ అంట. ఇలా 10-15 రీజన్స్ చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామని, ఇప్పుడు ప్రతివాడి ఇంటికి వెళ్ళి డోర్ కూడా చెప్పలేం కదా నేను మంచివాడిని, అందుకని వదిలేసే. ఇంకా నేను అందుకే అడగలేదు. నిలకడగైనా నిదానంగా అయినా నిజాయితీ అనేది బయటకు వస్తుంది. నిజం ఎప్పటికీ ఆగదు. ఒకవేళ నేను మాట్లాడేది తప్పు అయినా నిజమేంటో చెప్పినోడు మనస్సాక్షికి తెలుసు, వాడు పడుకునేటప్పుడు అది నిజమా కాదా వాడికి తెలుసు, రైట్. నేను ఎవరిని అడగను క్వశ్చన్స్. నేను ఎవరినైనా నా మీద తప్పు చేస్తే ఎందుకు చేసావు అని అడగను. నేను అందుకే నేను ఈరోజు కడుపు మండి శాపం పెడుతున్న తప్పితే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కానీ ఎవరికి బహిరంగంగా నేను ఎప్పుడు అనలే ఈ మాటలు. ఎదుటివాడిని తిట్టలే.
కానీ ఈరోజు తిరుగుతున్నానంటే దానికి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. కొట్టేటప్పుడు సుత్తితో కొట్టావా రాయితో కొట్టావా అన్నట్టుంది. ఎటు కొడితే మేకు దిగుతుందా లేదా, ఇది కాన్సెప్ట్. ప్రొడ్యూసర్ వైజ్గా ఆలోచిస్తే నాకు ఎంత బడ్జెట్లో తక్కువ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. డైరెక్టర్ వైజ్గా ఆలోచిస్తే ఈ క్యారెక్టర్ పలానోడు చేస్తే బాగుండు అని ఆలోచిస్తాడు. కానీ కింద ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఉంటాడు చూసావా, వాడికి ఎంత తక్కువలో ఆర్టిస్ట్ వస్తే బాగుండని ఆలోచిస్తాడు. ఈ ముగ్గురులో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? ఎట్ లాస్ట్ దిగేది సినిమా. సినిమా ఆడియన్స్కి థియేటర్లో అయితే రాయరు కదా, పలానా ఆర్టిస్ట్కి పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ పలానా ఆర్టిస్ట్ చేస్తున్నాడని కింద స్టేట్మెంట్ వెళ్తే జనాలు కూర్చొని చదువుతారా? అయ్యయ్యో సునీల్ గారు ఇంత తీసుకుంటున్నారని గెటప్ సీన్ పెట్టారంట, గెటప్ సీన్ ఇంత తీసుకుంటున్నారని ఆదిని పెట్టారంట, ఈ 2 రోజులే ఆది అంట అని ఈ క్యారెక్టర్ కోసం స్టేట్మెంట్ రాయలేరుగా. అలా మళ్ళీ నేను మళ్ళీ సీనుని సునీల్ అన్నని ఆది గారిని సీన్ అన్నని వీళ్ళని ఏమన్నా అన్నారు అనుకుంటున్నారు. ఆ ఉద్దేశాలు అది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నేను ఒకవేళ మీకు కరెక్ట్ ఏంటి సారీ ఎందుకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే వద్దురా. సీను ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ అన్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. ఆది గారి ఫ్యాన్స్ ఉండొచ్చు, మళ్ళీ కమెడీని ఆది గారి ఫ్యాన్స్, వాడు ఎక్కడో కాపు కాసి నన్ను కొట్టడానికి రెడీగా ఉండొచ్చు. చెప్పలేం ఎవ్వడు అరే నాన్న వద్దుపా ప్రశాంతంగా ఉన్నా నన్ను ఉండనండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడిన మాటలు కూడా తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు ఆ పంచాయతీ ఉంది కాబట్టి, సో ఆ స్క్రీన్ మీద పలానా ఆర్టిస్ట్తో జరుగుతోంది కదా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వరు కాబట్టి, సో ఈ ఆర్టిస్టులు ఎవరి ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని తప్పట్టడానికి లేదు, డైరెక్టర్ని తప్పట్టడానికి లేదు. డైరెక్టర్కి పాపం ఏ పేమెంట్కి ఏ ఆర్టిస్ట్ వస్తాడో డైరెక్టర్కి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్లనే చేపించుకోవాలి. కోఆర్డినేటర్ వచ్చి సార్ ఈ పలానా క్యారెక్టర్ మనోడు చేస్తాడు సార్ చింపేస్తాడంటే అసలు తీసుకోవాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే కింద టీం వర్క్ కదా. పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అప్కమింగ్ డైరెక్టర్లు ఏదో 2-3 సినిమాలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లు తప్పదు, కింద కోడుకు అసిస్టెంట్ నీకు తెలియని ఏమున్నాయి ఇండస్ట్రీలో పంచాయతీలు అంతే. అన్నా నా షో నా ఇష్టం హోస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా హోస్ట్ చేసావా? లేదు. ఎందుకు అది అయిపోయిందా? తెలీదు, ఇంతవరకు నేను క్వశ్చన్ చేయలేదు ఆ విషయంలో. నేను అది చెప్తా చూడు, దానిలో నీకు ఏమైనా అన్యాయం జరిగింది? భీమిలి కబడ్డీ జట్టు తర్వాత అవును ప్రేమ కావాలి, వీడి తేడా, SMS, ఈ 4 సినిమాలే నాకు గుర్తున్నాయిరా. ఓకే, భీమిలి కబడ్డీ జట్టు 4 సినిమాలు గుర్తున్నాయి. దాని తర్వాత చేసిన కొన్ని సినిమాల పేర్లు గుర్తులేవు నాకు, పెద్దగా పేరు వచ్చిన సినిమాలు కూడా కావు. నా ఫస్ట్ సినిమా జల్లు, అది గుర్తుంటుంది ఎప్పటికీ. అయితే దాని తర్వాత నేను జనాల్లోకి ఎలా వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ మల్లెమాల. ఐ రెస్పెక్ట్ మల్లెమాల ఎనీ టైం. ఎందుకంటే చంటి అనేవాడు జనాల్లోకి తీసుకెళ్ళింది మల్లెమాల, చంటి అనేవాడిని యాంకర్ చేసింది మల్లెమాల. చంటి అనేవాడు బైక్ మించి కారుకు వచ్చి కారు నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇంటి నుంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ మల్లెమాల. చంటికి కోపం వచ్చి జబర్దస్త్ మానేసి మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చినా నో అని చెప్పు రా, ఎన్నిసార్లు రా అని నమ్మింది మల్లెమాల. మరి ఇప్పుడు లేదేంటనా చెప్తా. ఇవన్నిటికీ మల్లెమాల, ఐ థ్యాంక్స్ యూ మల్లెమాల. కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల, కొన్ని అద్భుతమైన విషయాల వల్ల, మరి వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు అది చెప్పడం వల్ల నన్ను వద్దన్నారు వాళ్ళు. సో నా షో నా ఇష్టం ఆపేసినప్పుడు కూడా నేను వెళ్ళి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆపేశారు అని అడగలేదు. నేను ఇందాక అదే చెప్పాను, ఇంతవరకు ఎవరిని ఏది అడగలేదు. నేను అడగను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మల్లెమాల. ఎందుకు ఆపేశారు అని అడిగితే, నేను కింద వాళ్ళని అడిగితే 100 రీజన్స్ చెప్పారు నాకు. నేను ప్రొడక్షన్లో వాళ్ళని అడగలే, కింద వాళ్ళని అడిగా, 100 రీజన్స్ చెప్పారు. దానిలో ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే సెట్లో నువ్వు పడుకుంటావు అంట కదా. ఒకటి
ఓకే, నేను ఏమన్నానంటే అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కకు పెడితే నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఒకే యాంకర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి, రైట్, అరుస్తూనే ఉండాలి, మంచి హిట్ షో కూడా, అరుస్తూనే ఉండాలి, కంటిన్యూ, ఎక్కడ బ్రేక్ ఉండదు అని. నేను కెలుగుతూనే ఉండాలి, నేను లేపుతూనే ఉండాలి, అల్లరి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు షోకి మధ్యలో ఎపిసోడ్కి మధ్యలో ఓ 3 hours గ్యాప్ ఉంటుంది. ఈ 3 hours గ్యాప్లో నేను పడుకుంటానా, రోడ్డు మీదకి వెళ్ళి సొల్లేసుకుంటానా, తిరిగి బయటికి గాలి తిరిగి వస్తానా అనేది అనవసరం. నీ షోకు ఉన్నానా లేనా, రైట్, ఇది కదా ఇంపార్టెంట్. అలా కాదంట పడుకోకూడదంట, అంటే ఆరెస్ట్ కూడా ఉండకూడదు అనమాట. అదొక రీజన్ అన్నారు. నాకు అనిపించింది, అయ్యో పాపం నా నిద్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని. ఇప్పుడు మనం పొద్దున్నే ఒక టైంకి, వాళ్ళు ఒక టైంకి చెప్తారు, ఆ టైంకి మనం ఉంటాం. కాస్ట్యూమ్ వేసుకోవడానికి, అది రెడీ అవ్వడానికి నాకు తెలిసి ఈ రోజుల్లో పెద్ద టాప్ మోస్ట్ యాంకర్లు అని చెప్పుకునే అందరూ 9:30 ఆన్ స్టేజ్ అనగా 9:30 మేకప్ ఇట్లా కూర్చోవట్లేదు ఎప్పుడు, సిన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఒక 1/2 hour 1 hour అటు ఇటు అవుతుంది. నీకు తెలుసు ఆ విషయాలు. అవును, ఆబ్వియస్లీ ఎవరికైనా అదే టైం పడుతుందిగా, మేకప్ వేసుకోవాలి, అది పడుతుంది కదా. ఈ గ్యాప్ ఉంటుంది చూసావా, ఇది వాళ్ళకి ఇబ్బంది అంట. అది ఎవరి వల్ల, నా వల్ల, అది ఇబ్బంది అంట. సెకండ్, ఇది సెకండ్ రీజన్. ఒకటి పడుకోవడం, ఇది గ్యాప్. మూడవది నా షో నా ఇష్టంలో, ఇప్పుడు రివీల్ చేస్తా నీకు, కింద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆడియన్స్ కూర్చుంటారు కదా, వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తారు. అవును, ఈ క్వశ్చన్స్ ఎవరు చెప్పాలి, వాళ్ళు రైటర్స్ చెప్పాలి. వాడు లేట్ చేస్తే నాదే తప్పు లేదు, వాడు నేర్చుకుంటాడు, ఒకడు నేర్చుకోడు. అందరికీ నేర్పించిన తర్వాత నన్ను పిలవాలి స్టేజ్ మీదకి. వాళ్ళు నేర్చుకోకపోవడం ఎందుకు జరిగింది అంటే, నేను 1 hour లేట్ అయినందుకు వాళ్ళు నేర్చుకోలేదంట. ఇది ఒక రీజన్ అంట. ఇలా 10-15 రీజన్స్ చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామని, ఇప్పుడు ప్రతివాడి ఇంటికి వెళ్ళి డోర్ కూడా చెప్పలేం కదా నేను మంచివాడిని, అందుకని వదిలేసే. ఇంకా నేను అందుకే అడగలేదు. నిలకడగైనా నిదానంగా అయినా నిజాయితీ అనేది బయటకు వస్తుంది. నిజం ఎప్పటికీ ఆగదు. ఒకవేళ నేను మాట్లాడేది తప్పు అయినా నిజమేంటో చెప్పినోడు మనసాక్షికి తెలుసు, వాడు పడుకునేటప్పుడు అది నిజమా కాదా వాడికి తెలుసు, రైట్. నేను ఎవరిని అడగను క్వశ్చన్స్. నేను ఎవరినైనా నా మీద తప్పు చేస్తే ఎందుకు చేసావు అని అడగను. నేను అందుకే నేను ఈరోజు కడుపు మండి శాపం పెడుతున్నా తప్పితే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కానీ ఎవరికి బహిరంగంగా నేను ఎప్పుడు అనలే ఈ మాటలు. ఎదుటివాడిని తిట్టలే. కానీ ఈరోజు తిడుతున్నానంటే దానికి కొన్ని 100 రీజన్స్ ఉన్నాయి.